కోట శ్రీనివాసరావు. సో ఈయన పేరు ఎవ్వరికి కూడా తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే స్టిల్ పాత జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సినిమాలు ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళే ఉంటారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన విలనిజం కావచ్చు, కామెడీ రోల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా 100కి 200% ఆ పాత్రకి జీవం పోసి మరి నటించేవాడు. సో ఇప్పుడు మాత్రం లేచి కూడా నిలబడని స్థితిలో కనిపిస్తున్నాడని కూడా కొన్ని ఫొటోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఆయనకి ఏం జరిగింది? సో కోట గారికి ఇంకా వయసు వచ్చేసింది. అంటే జనరల్గా అది అందరికీ వయసుతో పాటు వచ్చేదే. కాకపోతే ఆయనకి కొంచెం షుగర్ వ్యాధి ఉన్నట్టుంది. దానివల్ల ఆయనకి కాళ్ళంతా కూడా మొత్తం ఇన్ఫెక్షన్ కంటే కొంచెం బోధకాలలాగా అయిపోయింది అనమాట. సో అంతకు ముందు కూడా మనం కృష్ణ గారు చనిపోయినప్పుడు అప్పుడు చూడటానికి వచ్చారనమాట. అప్పుడే ఆయన నడవలేకుండా ఒక ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకుని నడుస్తా వచ్చారు ఆయన చూడటానికి. సో ఇంకా అదే ఆయన లాస్ట్ నాకు తెలిసి బయట చూడటం. సో తర్వాత ఎక్కడ ఆయన బయటకు వచ్చింది లేదనమాట. సో ఇంకా ఇంట్లో నిన్న తాజాగా బండ్ల గణేష్ గారు వెళ్ళి కలిశారనమాట. ఆయనతో కోట అంతా ఫోటో దిగా అన్నట్టుగా ఆయన ఫోటో షేర్ చేసుకున్నారు. ఆయన పరిస్థితి చూస్తే అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే టాలీవుడ్ సినిమా లవర్స్ అందరూ కూడా కోట శ్రీనివాసరావు గారిని ఒక మంచి యాక్టర్గా గుర్తిస్తారనమాట. సో ఆయన సినిమాలన్నీ చూసి ఆయన యాక్టింగ్ అంటే చాలా మందికి ఇష్టం, బాగుంటుంది. సో కామెడీ చేస్తారు, విలనిజం చేస్తారు, అన్నీ చేస్తారు. సో మరి ఇప్పుడు ఆయన ఆ పొజిషన్లో చూడటం, ఇంకా మళ్ళీ సరే సినిమాల్లో నటించలేరు, కనీసం బయట ఇంట్లో ఉన్నా మంచిగా ఉంటారనుకుంటే ఆయన కాళ్ళు చూసేసరికి అందరికీ కొంచెం బాధేస్తుంది అనమాట. ఎందుకు ఇట్లా అయిపోయాడు పరిస్థితి అని. సో ఇంకా వయసు ప్రభావం ఎవరికైనా అంతే. సో అంత డబ్బున్న వ్యక్తికి కొంచెం సంపాదించుకున్నారు సినిమాల్లో, బట్ అలాంటి వ్యక్తికి అంతమంది మంచి డాక్టర్లు కూడా ఉంటారు, సినిమా ప్రముఖుల సపోర్ట్ కూడా ఉంటుంది. మరి అట్లాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక సామాన్యులైనా ఎవరైనా సరే చివరికి కలిసి శివైక్యం అవ్వాల్సిందే అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారికి టైము దగ్గర పడింది అనుకోవడమే. బట్ ఇంక ప్రిపేర్ అయిపోవాలన్నమాట. దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ ఉన్నంతకాలమైనా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, కొంచెం హెల్దీగా ఉండాలి, అందరికి అప్పుడప్పుడు ఏదన్నా వీడియోల రూపంలో కనిపిస్తూ ఉండాలని చెప్పి సో అట్లా ఏర్పాట్లు చేయమని అందరూ కామెంట్స్ చేస్తున్నారు అనమాట. సో మరి బండ్ల గణేష్ గారు ఇట్లా వెళ్ళి కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు అందరూ కూడా ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒకసారి కలిసి ఆయనతో మాట్లాడి ఏదైనా పరామర్శిస్తే ఆయన కొంచెం హీల్ అవుతారనమాట. సో అట్లాంటిది ఎవరన్నా చేయాలని కింద కామెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట. మరి అది అర్థం చేసుకుని సో మిగిలిన స్టార్స్ కూడా ఒకసారి వెళ్ళి ఆయన కలిసి సో ఆయనతో ఏమైనా ఫోటోలు ఇట్లా షేర్ చేసుకుంటే ఆయన ఇంకా ఉన్నారు అని, మనలో ఉన్నారని ఒక ఫీల్ కూడా జనాలకు వస్తుంది అనమాట.